తామిచ్చిన హామీలు అమలుపైనే ఎలాంటి చిత్తశుద్ది లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం దేవనకొండ మండల కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, మండల కార్యదర్శి వీరశేఖర్, మండల కమిటీ సభ్యులు అశోక్, యూసఫ్, సూరి, మహబూబ్ బాషా తదితరులు పాల్గొని మాట్లాడారు. మొదటి జెండావిష్కరణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి జెండావిష్కరణ చంద్రబాబు కర్నూలులో చేశాడు. కర్నూలు జిల్లాకు అన్ని ప్రాంతాల్లో సమగ్రమైన అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానం, ఆయన శంకుస్థాపనలు ఈ రోజు 10 సంవత్సరాలు దాటినా కూడా నెరవేరలేదు. దీనికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాటేసే ప్రయత్నం వాళ్ళకు చేసింది, ప్రధానమంత్రి చేసింది. ఇప్పటికే చాలా అభివృద్ధి చేశారని తీసుకొని చెప్పారు. నేను కొత్త ఈ జిల్లాలో గుంతలమైనటువంటి రోడ్ల గురించి ఎక్కడైనా పలానా రోడ్డు మేము నిర్మించాలని చెప్పండి. ఇక్కడే దేవనకొండ మండలం కోటకొండ నుంచి ముండకొండ వరకు మనం చూస్తే దాదాపు 15 సంవత్సరాలు అయితే రోడ్లు వేసి 15 సంవత్సరాలు గడిచిన ఇప్పుడు దాకా రోడ్ వేయలేదు. ఎన్ని రోజులు అమలు చేసాం, ఎన్ని రోజులు నిలదీశాం, ఎన్ని రోజుల నుంచి కమ్మతిని జాలవాడి కోసి వరకు 15 సంవత్సరాల నుంచి రోడ్ వేయక దాదాపు 4 అడుగులు 5 అడుగులు గుంతలకన్నా పరిస్థితి లేదు. ఇది కొన్ని ఉదాహరణ మాత్రం చెప్తాను. ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మేము 4వ తేదీ ఉగ్గలికి వెళ్ళాము. ఉగ్గలికి పట్టుకున్న మధ్యలో ఎక్కడ చూసినా గుంతలే. అంటే మంత్రులు ఈ గుంతలైన రోడ్లలో పర్యటిస్తే వాస్తవం మీద అర్థమవుతుంది. కనీసం రోడ్ల మరమ్మతు చేయలేని ఈ పాలకవర్గం, ఈ మంత్రులు స్వాతంత్ర దినోత్సవం తర్వాత చాలా గొప్ప ఉపన్యాసం చేయడం వల్ల ప్రజలు జరిగేటువంటి మేలు ఏం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి రాయలసీమ, కర్నూలు జిల్లా ప్రాంతాలకు ఏ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. 2024-25 బడ్జెట్లో ఈ జిల్లాలో పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల గురించి ఎక్కడైనా నిధులు కేటాయించాడా? కేటాయిస్తేనే కదా అది అమలయ్యేది. మన చెప్తున్నాడు ఒక మంత్రి వచ్చి మేము వెంటనే వేదవతి ప్రారంభిస్తామని చెప్పేసి ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? నిధులు ఎందుకు కేటాయించలేదు? ఎంత నిధులు కేటాయించాలి అంటే నిధులు కేటాయించకుండానే ప్రారంభిస్తామనడం ప్రజల చెరువులో భూమి పెట్టడం కాదు. కర్నూలు జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార పార్టీ వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు, ఒక ఆలోచన. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళకు పదవులు కావాలి, కాంట్రాక్టులు కావాలి. ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కమ్మడి గౌస్ దేశాయ్ గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మడి ఆనందబాబు గారు ఈ పార్టీ ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. నాతో పాటుగా మా పార్టీ మండల కమిటీ సభ్యులు కమ్మడి సూరి, అశోక్, మహబూబ్ బాషా ఈ ముందుగా సమావేశం ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇంత ద్వారా అందరికీ నమస్కారం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. నిన్ననే ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ఇచ్చిన హామీల్లో ఒక హామీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు అనేది చాలా అట్టహాసంగా ప్రారంభించారు. మంచిది, సంతోషం. ఇంకా చాలా హామీలు అమలుకు నోచుకోలేదు. ఏవైతే మీరు ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చారో వాటన్నిటినీ చిత్తశుద్ధితో అమలు చేయమని చెప్పేసి ముందుగా ప్రభుత్వానికి కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం 2024-25 ఖరీఫ్ రబీ పంట కాలంలో దాదాపు అన్ని పంటలకు ధరలు పతనమైపోయి చాలా దయనీయమైన స్థితిలో రైతాంగం ఉన్నాం. మిర్చి ధరలు కానీ, పత్తి ధరలు కానీ,
పొగాకు ధరలు కానీ, మామిడి ధరలు కానీ, ఆఖరు ధాన్యం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు, మార్కెట్ రైతులు అమ్ముకున్నటువంటి ధరకు ఒక్కొక్క క్వింటాల్ పైన 300 నుంచి 500 జనాలకి రైతులు అమ్ముకోవాలి. ఆ రకంగా గడిచిన సంవత్సరం మొత్తం రైతాంగం వ్యవసాయ పెట్టుబడులు ఒక పక్క పెరిగాయి, మరోపక్క రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు మార్చి నెలలో మిర్చి రైతుల ఆందోళన ఉండిన సందర్భంలో మేము ప్రభుత్వంగా కేంద్రం రాష్ట్రం రెండు కలిసి 300 కోట్లు కేటాయిస్తాం, మిర్చి రైతులు ఆదుకుంటాం అన్నారు. ఇప్పటిదాకా ₹1 కూడా మిర్చి రైతులకు ఇవ్వలేదు. మామిడి ధర పడిపోయి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు 3 జిల్లాల రైతాంగం చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం చెప్పింది మేము ఆదుకుంటామని చెప్పేసి ఒక్కొక్క కిలోకు ₹4 ప్రభుత్వం మేము సబ్సిడీగా ఇస్తాం, కంపెనీ ₹8 ఇవ్వండి అని చెప్పేస్తున్నారు. కానీ వాస్తవం అంత కలిపి ₹6 అమలు కాదు. అక్కడ రైతులు ఆదుకుందే లేదు. పొగాకు అయితే మరీ అన్యాయం అయిపోతుంది. గత సంవత్సరం 18,000 అమ్ముడు పోతే ఈ సంవత్సరం 5,000, 6,000 కూడా కంపెనీలు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం మేము ఆదుకుంటామని చెప్పేసి కొన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టింది, కొన్ని చోట్ల కొనింది. కానీ వాళ్ళు కొంటాం ఉన్నదానికి కొనడానికి చాలా తేడా ఉంది. 12,000 గరిష్టంగా, 6,000 కనిష్టంగా ధర నిర్ణయించారు. కానీ తీరా రైతులకు దక్కింది గరిష్ట ధర అసలు ఎక్కడ ఇవ్వలే. 6,000, 8,000, 6,000, 8,000 ఇచ్చారు. ఈ రకంగా మొత్తం రైతాంగం పంటలు పండించినటువంటి ఏ పంట తీసుకున్నా కానీ ఆ రకంగా నష్టపోయారు. ఈ ప్రెస్ మీట్లో ఇప్పటికే మాట్లాడిన నాయకులు మాట్లాడారు. అయితే ప్రధానంగా కర్నూలు జిల్లా పైన ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. జనగామ జిల్లా రాష్ట్రంలో దృష్టి వెనకబడినటువంటి ప్రాంతం. ఏ జిల్లా అయినా అభివృద్ధి కావాలన్నా ప్రత్యేకంగా ప్రభుత్వాల శ్రద్ధ ఉండాలి, నిధులు కేటాయించాలి. నిధుల కేటాయింపులో లోపం ఉంది. మనం చూస్తున్న వర్షాకాలం వస్తుంది, వేల క్యూసెక్ల నీళ్లు ఈరోజు సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అంటే నీళ్లను నిలబెట్టుకోవాలని చెప్పేటువంటి శ్రద్ధ లేదు. నీళ్లు నిధులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి ప్రయత్నం పాలకులు ఏ కోశానా చేయట్లేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. అందుకోసం నేను కోరుతున్నది ఏమంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు చూసుకోండి, గెలిచిన తర్వాత లేదా ఓడిన వాళ్ళైనా సరే ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో నిధుల కోసం, నీళ్ల కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్లయితేనే ఈ ప్రాంతంలో ఉండేటువంటి కరువును మనం పారదోలగలుగుతాం, లేకపోతే లేదు. మనం చూస్తున్నాం వేల సంఖ్యలో ఎక్కడా లేని విధంగా, ఇది ఒక ప్రపంచం ఇంతగా చెప్పుకోవాలి. మాట చెప్పాలంటే ఈ ప్రాంతం నుండి, పశ్చిమ ప్రాంతం నుండి వేల సంఖ్యలో ఉన్న ఊరిని, కన్న పిల్లలను, తల్లుల్ని వదిలిపెట్టి ఎక్కడో దూరమైనటువంటి ప్రాంతాలకు వలసపోయిన ప్రాంతాల్లోనే చనిపోతున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి కూడా కొనసాగుతా ఉంది. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు జీవించేటువంటి హక్కు లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచాల్సినటువంటి బాధ్యత పాలకుంది కదా, అంటే ఆ ప్రయత్నం ఏమి లేదు. అందుకోసం ప్రజాప్రతినిధులు ఎప్పటికైనా మేల్కొండి. ఈ ప్రభుత్వాలు ఎవరైనా కానీ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలా, మన ప్రాంతాలను బాగు చేసుకోవాలా. దానికోసం సిపిఎం పార్టీగా మేము భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తాం. ఆ ఉద్యమాలకు అందరినీ ఎవరైతే కలిసి వస్తారో, ఎందుకంటే ఈ ప్రాంతం బాగుపడడం కావాలా, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలా, నిధులు రావాలా, పరిశ్రమలు రావాలా, యువతకు ఉపాధి పెరగాల. ఆ లక్ష్యంతోనే సిపిఎం పార్టీ పనిచేస్తుంది. అలాంటి పోరాటాలను భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము.